నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సైకాలజిస్ట్ మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనం గతంలో ఏప్రిల్ మంత్ రాశి ఫలితాలు అయితే తీసుకున్నాం మేడం. మీరు వచ్చేసి ఏంటంటే గ్రహాలకు సంబంధించి చాలా యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేశారు అని కామెంట్స్లో అయితే మనకు వచ్చింది. సో అందుకే ఈసారి మే మంత్ ప్రెడిక్షన్ అయితే తీసుకుందాం మేడం. మేడం, కన్యా రాశి వారికి ఈ మే మాసంలో ఎలా ఉంటుందో చెప్తారా మ్యామ్? తప్పకుండా. కన్యరాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి బుధ భగవానుడు. అయితే బుధ భగవానుడు మేషరాశి సంచారం అవడంతో ఇక్కడ ఏమవుతుందంటే మీ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా వచ్చేసేసరికి మీకు అష్టమ స్థానం అవుతుంది. అది అష్టమ స్థాన చూపుతో తర్వాత ద్వితీయ స్థానాన్ని కూడా ఆయన చూస్తారు కాబట్టి ఆస్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కన్యారాశి వారికి అంటే అ లాడ్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్స్తో ఉండే తలనొప్పులు కానివ్వండి, నరాల బాధలు కానివ్వండి, మెడ నరాల నొప్పులు కానివ్వండి, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, జాగ్రత్తగా ఉండండి. మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఏదైనా న్యూరో ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, స్పీచ్ ఆస్పెక్ట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, కాస్త జాగ్రత్త. తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, స్కిన్ డిసీజెస్ కానివ్వండి, ప్యాచెస్ కానివ్వండి, అటువంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్త. గొంతు నొప్పులు అటువంటివి రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేదా తెలియని డిసీజెస్, తెలియని వ్యాధులు కానివ్వండి శరీరం నుంచి బయటపడతాయి. ఇక్కడ అటువంటివి ఆస్పెక్ట్స్ ఏమన్నా బయటకు వస్తే కనుక ఖచ్చితంగా మీరు అలర్ట్ అయిపోయి వెంటనే మెడికల్ చెకప్స్ చేయించుకోవడం అటువంటివి బాగా శ్రద్ధ వహించండి. ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. తర్వాత ఇక్కడ అటువంటి ఆస్పెక్ట్స్లో ఏమైనా వచ్చినప్పుడు మెడికల్ చెకప్స్ అవి చేయించుకుంటూ గనక చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం తులసి ఆకులు ఉదయాన్నే సేవించడం మంచిది. తులసి ఆకులు కానివ్వండి, పుదీనా ఆకులు కానివ్వండి, ఒక 2 వేసి నవలేసేయండి మార్నింగ్ టైం. అది మీకు అంటే ఏదైనా తినకముందు, ఏది తినకముందు ఫస్ట్ ఫుడ్ అదే ఆకులుగా కనుక సేవించినట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శని భగవానుడు అవుతారు కాబట్టి శని భగవానుడి యొక్క చూపుతో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ అంటే మీకు ఇక్కడ సప్తమ స్థానాన్ని కూడా మీకు శని చూడడం జరుగుతోంది కాబట్టి ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ యొక్క హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా తలెత్తడం, లైఫ్ పార్ట్నర్ యొక్క వల్ల ఏదైనా ఇరిటేషన్ రానివ్వడం, కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, లవ్ లైఫ్లో కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, బద్ధకం, మానసిక బద్ధకం, కమిట్ అవ్వడం, డెలివర్ చేయలేకపోవడం, దాని వలన వచ్చే ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్స్ కానివ్వండి, ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫాదర్కి తెలిసిపోవడం కానివ్వండి, మీకు లవ్ లైఫ్ ఉండదని వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేయడం కానివ్వండి, ఇటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. దాని వలన మళ్ళీ మదర్ రిలేటెడ్ జడ్జ్మెంట్స్, డెసిషన్స్, ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ ఇటువంటివి రావడం జరుగుతూ ఉంటాయి. అసలు లవ్ లైఫ్ని ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనే ఆస్పెక్ట్ని మీ కన్యా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుందన్నమాట. లేదు అసలు మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళతోనే లవ్ లైఫ్ ఉంటుంది కదా, సో వాళ్ళ హెల్త్ రీత్యా కానివ్వండి, ఇక్కడ ప్రాబ్లమ్స్ రావడానికి కానివ్వండి, ఏదైనా హెల్త్ కేర్ తీసుకోవాల్సిన అవసరం రావడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ పరంగా మీరు శ్రద్ధ వహించడం కానివ్వండి, మీరు సపోర్ట్ వహించడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. ఏదైనా అవనివ్వండి, బాగా సపోర్టివ్గా ఉండండి, వెన్నుపూసలా ఉండండి. ఎడ్యుకేషన్ పరంగా, లవ్ లైఫ్ పరంగా బాగా సపోర్టివ్గా ఉండడం ఇస్ ద కీ. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ గురు భగవానుడు అవుతారు కాబట్టి మీకు సప్తమాధిపతి గురు భగవానుడు కూడా ఆయన చూస్తున్న ఆస్పెక్ట్ చేస్తున్న గ్రహస్థితిని బట్టి కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మీ మ్యారేజ్ పరంగా అంటే మీ లైఫ్ పార్ట్నర్ యొక్క కెరియర్ ఇంప్రూవ్మెంట్, లైఫ్ పార్ట్నర్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్మెంట్, బిజినెస్ ఇంప్రూవ్మెంట్, అక్కడ మాత్రమే మీ ఫోకస్ ఉంటుంది. మీ మదర్ని కలుసుకుంటారు, ప్రయాణం చేస్తారు, మదర్ ఇన్ లా వాళ్ళ చేతి భోజనం తినడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ప్రయాణాల్లో వెళ్ళే వాళ్ళు చాలా చక్కగా అంటే మీకు అంటే నార్మల్గా మీరు సర్వీసింగ్ లాంటివి బళ్ళు అవి చేసుకుని వెళ్తూ ఉంటారు. బట్ ఎక్కడో చోట కాస్త చిరాకు రావడం లాంటివి అటువంటివి లేకుండా ముందే కార్ సర్వీసింగ్ లాంటివి అవి చేయించుకోవడం, సమ్మర్ కదా అందరూ బయలుదేరుతారు, సో కాబట్టి అటువంటివి చేయించుకుని బయలుదేరటం లాంటివి మంచి జరుగుతూ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా మీకు చాలామంది ఈ టైంలో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కానివ్వండి, లేదా టైం తీసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తారు. బాగా బయట భోజనాలు సేవించడం, హాయిగా ఆనందంగా కుటుంబంతో మంచి టైం స్పెండ్
చేయడం, క్వాలిటీ టైం స్పెండ్ చేయడం కూడా జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఓ రకంగా శుభదాయకమైన టైం అని చెప్పుకోవచ్చు. అయితే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు శుక్ర భగవానుడు బుధ భగవానుడు అవుతారు, నవమ దశమాధిపతులు. శుక్రుడు వచ్చి మీకు తృతీయ అష్టమ నవమాన్ని చూడడం, భాగ్యస్థానాన్ని చూడడం. బుధ భగవానుడు వచ్చి అష్టమ ద్వితీయ స్థానాన్ని చూడడం. ఆల్ ఇన్ ఆల్ నాట్ అ గుడ్ టైం ఫార్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ చేంజెస్, బిజినెస్ రిలేటెడ్ చేంజెస్, ఫండింగ్, షేర్ మార్కెట్, తర్వాత బిజినెస్ పరంగా కానివ్వండి, లేదా ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, పార్ట్నర్షిప్స్ కానివ్వండి, ఇటువంటి వాటిల్లో ఎక్కడా కూడా ఇది మారడానికి, కొత్తవి ఏదైనా స్టార్ట్ చేయడానికి, వెంచర్ స్టార్ట్ చేయడానికి కూడా ఇది మంచి టైం అయితే కాదు. ఒక రకంగా ఉంటూ మంచి టైం కాదు, 50-50 అంటాను. ఇక్కడ మీ జన్మజాతకాలు కనుక చెక్ చేయించుకున్నట్లయితే మీ జన్మజాతక రీత్యా మళ్ళీ శుక్ర భగవానుడు కానివ్వండి, బుధ భగవానుడి యొక్క దశలు కానివ్వండి జరుగుతున్నట్లయితే ఇక్కడ ఆ దశల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని బట్టి నేను చెప్తాను. కాబట్టి ఆ దశనాదులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. లేదు వీళ్ళెవరూ లేరు, శుభం, మీరు వెళ్ళి చేసుకోవచ్చు. ఏ రోజుల్లో అయితే వీళ్ళు లేరో ఆ డేట్స్ నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నెంబర్స్కి కాల్ చేసి మీరు సజెషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక రకంగా ఏంటంటే హోంవర్క్ చేసుకోవచ్చు. ఆల్ ఇన్ ఆల్ ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, ముందుగా మీరు తీసుకోవాల్సిన కొద్దిపాటి జాగ్రత్తలు కానివ్వండి, హోంవర్క్ కానివ్వండి, ఎవరైనా సలహా సూచనలు తీసుకోవాలి, బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి, డిస్కషన్ చేయాలి, లోన్లు అప్లై చేయాలి, రైట్ టైం. అంతేగాని స్టార్ట్ చేసేయద్దు. ఆ రకంగా కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శుభదాయకంగా, యోగదాయకంగా ఉంటుంటుంది. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, మనమైతే కన్యా రాశి వారికి మే మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. కానీ పర్సనల్ చార్ట్ బట్టి కూడా చాలా విషయాలు తెలుస్తాయండి, ఇంకా ఎంతో క్లారిటీ వస్తుంది. మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా మేడంని కాంటాక్ట్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. నమస్తే సార్.